ఐటీలో ఎంట్రీ కావాలా? ట్రైనింగ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో 2 వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి. హాయ్ హలో వెల్కమ్ టు అమ్మక ప్రేమతో. And this show sponsored by Ice Break, Taste of Heaven, India's first organic ice cream brand. And co-sponsored by My Doctor Pain Relief Products. And music sponsored by Madhura Audio. Amma తన కడుపులో 9 మాసాలు మోసి పురిటి నొప్పులతో బాధపడి బిడ్డ పుట్టగానే ఆ బాధలన్నీ మర్చిపోయి ఆనందపడే వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది అమ్మ మాత్రమే. అలాంటి అమ్మక ప్రేమతో షోకి ఈరోజు ఒక స్పెషల్ గెస్ట్ వాళ్ళ అమ్మతో రాబోతున్నారు అనమాట. తనెవరో కాదండి, జబర్దస్త్ లో ఎంతో మందిని నవ్వించి మెప్పించి తనకంటూ ఒక స్టార్డమ్ క్రియేట్ చేసుకున్న ప్రార్థని. ప్లీజ్ వెల్కమ్. వావ్, సూపర్ ప్రార్థని. ఎనర్జీని మ్యాచ్ చేయటం ఎవరి వల్ల కాదు అసలు. థాంక్యూ అన్నయ్య. ఒక సౌందర్య, ఒక సావిత్రి, ఒక వాణిశ్రీ, ఒక సాయి పల్లవి, ఒక ప్రార్థని. థాంక్యూ వెరీ మచ్ అన్నయ్య. నిజంగా చాలా హ్యాపీ అనిపిస్తుంది, ఎందుకంటే అంత టాలెంట్ ఉందమ్మా. చిన్న ఏజ్ లో ఇంత ఎక్స్ప్రెషన్స్ ఇవ్వటం నేను ఎక్కడ చూడలేదు ఈ మధ్య కాలంలో. అంత క్యూట్ ఎక్స్ప్రెషన్స్, అంత సీరియస్ ఎక్స్ప్రెషన్స్, అంత ఎమోషనల్ ఎక్స్ప్రెషన్స్ అప్పటికప్పుడే ట్యూన్ చేస్తావు. నిజంగా దేవుడు ఇచ్చిన గొప్ప గిఫ్ట్ నీకు ఏమైనా ఉందండి అంటే అదే. ఇంకా మీ పేరేంటమ్మా? రాజమణి సార్. మీరు తెలిసి పెట్టుకున్నారో తెలియక పెట్టుకున్నారో కానీ మనీ అంతా మీ దగ్గరే ఉంది. ఇప్పుడు ఎలా అనిపిస్తుంది ఫస్ట్ టైం అమ్మక ప్రేమతో షోలో? చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది అన్నయ్య. ఎప్పుడు నేను స్టేజ్ పై నుండి చేయడమే కానీ మమ్మీతో కలిసి చేయడం చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. ఎవరైనా పిల్లలు పక్కన పేరెంట్స్ ఉన్నారు, సిబ్లింగ్స్ ఉన్నారని చాలా సిగ్గుపడుతూ చెయ్యాలా వద్దా ఎక్స్ప్రెషన్స్, మూమెంట్స్ అనుకుంటారు. నువ్వేం లేదు, ఫస్ట్ నుంచే ఉందా తనకి టాలెంట్? ఫస్ట్ చిన్నప్పటి నుండి ఉంది సార్. తన టాలెంట్ చూసినప్పుడు మీకేమనిపిస్తుంది? కొంచెం జెలస్ గా ఫీల్ అవుతుంటారా? చాలా అంటే చాలా జెలసీగా ఫీల్ అవుతుంది. ఇది నాకు ఉట్టాల్సింది కాదు అని. అదేంటి ప్రార్థన అంత మాట అనేసిందమ్మా? ఏమో అన్న, ఏమేమో జరుగుతున్నాయి స్టేజ్ ఎక్కగానే. ఏ ఏజ్ లో అర్థమైందమ్మా అంటే పాపకి ఇంత టాలెంట్ ఉందని? 5 years లో జీ తెలుగులో డ్రామా జూనియర్స్ వస్తుంది, ఆడిషన్స్ వస్తున్నాయి. మా పెద్ద పప్పుండి మమ్మీ చెల్లెమ్మ బాగా డాన్స్ చేస్తుంది కదా తీసుకెళ్దామా అని. అసలు మాకు టీవీ కోసం తెలియదు, సినిమా ఫీల్డ్ కోసం కూడా తెలియదు అసలు. తీసుకెళ్ళినాము, టైం అయిపోయింది, తనని తీసుకెళ్ళింది. ఏమో డైలాగ్ చెప్పిందంట, పర్ఫెక్ట్ గా చెప్పిందంట. పాపకి మంచి టాలెంట్ ఉంది మేడం, ఇలా ట్రై చేస్తే మంచి పేరు వస్తుంది, పాపకు మంచి నటి అవుతుందని చెప్పారు. ఇల్లు కొనుక్కుందామని రూపాయి కూడా పెడితే నీ రోగం పేరుతో మొత్తం ఊడ్చేస్తున్నావు. సో ప్రార్థన అమ్మ జిరాక్సా నువ్వు నాన్న జిరాక్సా? నేనంతా అమ్మ జిరాక్స్. అవునా? అలా ఎక్కడ అనిపించట్లేదు నాకు. వాళ్ళ డాడీ వాళ్ళ నాన్న కూడా ఇంత ఎనర్జెటిక్ గా, చాలా ఎనర్జీగా ఉంటాడు తను. నిజంగా ప్రతి అమ్మకి ప్రతి నాన్నకి కూడా ఒక ప్రౌడ్ మూమెంట్. పిల్లల సక్సెస్ అనేది చిన్న ఏజ్ లో రావటం ఎలా అనిపించింది మీకు అసలు? యాజ్ ఏ మదర్ గా మీకేమనిపించింది అసలుకి? చెప్పలేదు సార్ ఇంకా మాటల్లో. తనది ఎక్కడికి పోయినా ఇప్పటి వరకు మీ అమ్మాయి ఇలా అనలేదు. మీ అమ్మాయి ఎంత బాగుందమ్మా, మీ అమ్మాయి అమ్మ ఇలాంటి కూతురు మాకుంటే ఎంత బాగుంటుండు, ప్రతి ఒక్కరు ఇదే మాట. ప్రార్థన నీకు ఎలా అనిపిస్తుంటుంది బయటకు వెళ్ళినప్పుడు? నాకు చాలా ప్రౌడ్ గా ఉంటుంది అన్నయ్య. అందరూ వచ్చి మేడం మీరు జబర్దస్త్ లో చేస్తారు కదా మేడం, మీరు ఇన్స్టాగ్రామ్ రీల్స్ లలో ఫేమస్ కదా అని అందరు అనేవాళ్ళు గుర్తుపడతారు, బాగా మాట్లాడతారు. జబర్దస్త్ లో కానీ డ్రామా జూనియర్స్ లో కానీ ఎవరికి ఏ ప్రౌడ్ ఫీలింగ్ ఉండదు, అందరూ చాలా బాగా మాట్లాడతారు. ఓకే, ఈ గయ్యాలి ఇట్లా ఈ చీరటమా కుంగు ఇట్లా కూర్చుకోవడం ఇవన్నీ ఎక్కడ నేర్చుకున్నావు? అది మన మమ్మీ దగ్గర నుంచి అన్నయ్య. అవునా? మీరేంటండి చాలా సింపుల్ గా, చాలా అసలు ఏం తెలియనట్లు ఎలా ఉన్నారు? మీ దగ్గర నేర్చుకున్నాను అంటుంది. లోపల దాచావు. టన్నులు ఉందా? టన్నులుగా. ఇప్పుడు ఒక స్కిట్ చేపిద్దాం, మరి ఎవరు ఎక్కువ ఎక్స్ప్రెషన్స్ ఇస్తారో చూద్దామా? సరే చూద్దాం. మీ ఇద్దరు అత్త కూడలు. సో నువ్వు అత్త చెప్పిన మాట వినాలి. నేనా? కానీ నీకు ఇష్టం ఉండదు అది. మీ అత్త నువ్వు ఊరికి వేధించుకుంటది. అసలు ఎట్ట మీ అత్త నువ్వు హ్యాండిల్ చేస్తావో అసలు అదంతా చూపించాలి. ఓకేనా? ఓకే మరి. అత్తయ్య గారు కాఫీ. ఇది కాఫీ అమ్మా, ఇలా ఉంది ఏంటి కాఫీ? కాఫీని కాఫీ లెక్క పెట్టకపోతే ఎట్లా పెడతారు మళ్ళా అని అంటాను అత్తయ్య గారు.
ఏమైంది అత్తయ్య గారు? నా నోట్ల నుండి ఇన్ని మాటలు వస్తుంటే మీ నోట్లోకి వెళ్ళి ఒక్క మాట కూడా రావట్లేదు. అన్ని ఇంట్లోనేనా, ఇక్కడ కాదా? చెప్పండి అత్తయ్య గారు. నీ టాలెంట్ చూసి మమ్మీ కూడా చిన్నప్పుడు ఎలా ఉండేది? చాలా ఎనర్జీగా యాక్టివ్ ఉంటది సార్. ఏదో ఇట్లా టవల్స్ కట్టుకొని డాన్స్ చేస్తా ఉంటది, రకరకాలుగా రెడీ అవుతుంది, రకరకాల డాన్సులు చేస్తా ఉంటది. చూసి ఇంకా మేము ఇట్లానే అయిపోతాం. ఎవరికి మీ ఇంట్లో ఎవరికైనా ఉందా ఫస్ట్ నుంచి? వాళ్ళ డాడీ. నాకు యాక్చువల్లీ నాకు చిన్నప్పటి నుండి నాకు సినిమాలో చేయాలని ఉంటుండే సార్. నాకు బాగా అవకాశం నాకు రాలేదు. నా మొత్తం జీన్స్ ఈమెకు వచ్చాయి. చేస్తా ఉంటది, ఫుల్ ఎంకరేజ్ చేస్తా. ఏమన్నా ఎన్ని పనులు ఉన్నా నేనే చేసుకుంటా. ఎంత అల్లరి చేసినా సైలెంట్ గా భరిస్తా. ఓకే. సో నీ సక్సెస్ లో అమ్మ రోల్ అంటే ఏమని చెప్తావురా ప్రార్థన? చాలా ఎక్కువ ఉందన్నయ్య. నాది ఒక 10% అయితే అమ్మది 90%. నాకు ఇన్స్పిరేషన్ ఎవరు అని అంటే ఫస్ట్ మా మమ్మీ అని చెప్తే. ఎందుకనంటే మమ్మీ బయటికి వెళ్ళి షాప్ కి వెళ్ళి ఏమన్నా తీసుకురావాలన్నా గానీ డాడీ ఉంటేనే వెళ్ళేది. కానీ ఇప్పుడు ఒంటరిగా నన్ను తీసుకొని షూటింగ్ చేపించి ఏ నైట్ అయినా గానీ మళ్ళీ ఇంటికి తీసుకొని వెళ్తుంది. అందుకే ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మై మామ్ అన్నయ్య. సూపర్. జబర్దస్త్ లో ఎలా వచ్చింది అవకాశం? ఫస్ట్ జబర్దస్త్ లో నేను ఫస్ట్ జాతిరత్నాలు చేశాను అన్నయ్య. జాతిరత్నాలు చేస్తే శ్రీపాద అన్న మళ్ళీ కార్తీక్ అన్నయ్య చూసి పాప బాగా చేస్తుంది కదా అని కార్తీక్ అన్నయ్య ఫస్ట్ కిట్ లో చేశారు. అయితే నేను అది బాగా చేస్తున్నానని శ్రీపాద అన్నయ్య కార్తీక్ అన్నయ్య ఇంకా కంటిన్యూ చేపించారు. బొట్టు పిల్ల లేక పిల్లెడితే పాపడ పిల్ల లేదని తల్లేడిసిందట. బాగా ఎంకరేజ్ చేస్తాడా శ్రీపాదన్న? చాలా. పాపకి మంచి టాలెంట్ ఉంది మేడం. ఎక్కడికైనా ఎవరైనా పిలుస్తారు, మీరు బాధపడకండి, మంచి గుర్తింపు వస్తుంది. పాపకి మంచి టాలెంట్ ఉందని బాగా చెప్పారు శ్రీపాద సార్. బాగా చదువుతుంటుందా? చదువుతుంటది సార్. ఎప్పుడు ఇంక ఇదే షూటింగ్ ఇదే గొడవ? లేదు సార్, షూటింగ్ ఏ నైట్ అయిపోతే అదే నైట్ వెళ్ళిపోతాం. మళ్ళీ మార్నింగ్ కంటిన్యూగా స్కూల్ కి వెళ్ళిపోతాం. ఏం చదువుతున్నావురా? 9th క్లాస్. స్కూల్ కి వెళ్తున్నాను అమ్మ చెప్తుంటుంది, వీటి తిరిగి ఎక్స్ప్రెషన్స్ ఇస్తున్నా. అసలు నేను ఎడ్యుకేషన్ అంటే మనకు ప్రాణం. అసలు ఎడ్యుకేషన్ లేకపోతే మనకు పిచ్చిలేస్తుంది. బుక్కులు పట్టుకోగా నిద్ర వస్తుంది, అది వేరే మాట. కానీ క్లోజప్ వేసుకోండి రా భయ్. చదువుకోండి ఫస్ట్. మాకు స్క్రీన్ మీద చూసే ప్రార్థన అయితే చాలా బాగా తెలుసు మేడం. అసలు ఆఫ్ స్క్రీన్ ఎలా ఉంటది? ఇంట్లో గానీ ఏమన్నా ఇంట్లో పనులు చేయటం గానీ, వంట చేయటం, ఊడవటం టోటల్లీ చేస్తుంది ప్రార్థన. నిజమా? నిజమన్నయ్య. మనం ఎప్పుడు గానీ నిజమే చెప్తాం. మనం ఇప్పుడు నువ్వు చేస్తున్నావా లేదా? అన్ని చేయిస్తాను ఇక్కడ. లేదన్నయ్య, మనకు అది పుట్టుకతో వచ్చింది అనమాట. నటనం స్టార్. ఒక డైలాగ్ ఆపుకొని చెప్పురా. హితుడా ఆగాగు ఆచార్య దేవ ఏమంటివి జాతి నెపమున శూతశుతునకు ఇందు నిలువ అర్హత లేదందువా. ఎంత మాట ఇది క్షాత్ర పరీక్షే గాని క్షత్రియ పరీక్ష కాకూడదు ఇది కుల పరీక్షే అందువా. నీ తండ్రి భరద్వాజుని జననం ఎట్టిదిని, అతి జిగుప్సాకరమైన నీ సంభవం ఎట్టిదిని. మట్టి కుండలో పుట్టుతివి కదా, నీది ఏ కులము? ఇంత ఏలా అస్మత్ పితామహులు గురుకుల వృద్ధుడు అయిన ఈ శాంతనవుడు శివ సముద్రుని భార్యయగు గంగా గర్భమున జనించలేదా? ఈతనిది ఏ కులము? నాతో చెప్పింతురేమయ్యా. మా వంశానికి మూల పురుషుడైన వశిష్ఠుడు దేవవేశ్యయగు ఊర్వశీ పుత్రుడు కాడా? అతను పంచమ జాతి కన్య అయిన అరుంధతి ఇందు శక్తిని, ఆ శక్తిని చండాలంగి ఎందు పరాశరుని, ఆ పరాశరుడు పల్లె పడిచైన మత్య గాంధీ ఎందు మా తాత వ్యేస్యుడు విధావరాండ్రాయన మా పితామహి అంబికతోటి మా తండ్రిని, మా పితామహి అంబాలికతో మా తండ్రి పాండురాజును, మా ఇంటి దాసితో ధర్మ నిర్మాణజనుడై మీచే కీర్తించబడుతున్న ఈ విదుర దేవుణ్ణి కనలేదా? కావున సందర్భావసరములను బట్టి క్షేత్ర బీజ ప్రాధాన్యములతోటి సంకరణమైన మా కురువంశము ఏనాడో కులహీనమైనది కాగా నేడు కులము అను వ్యర్థవాదములెందురకు? కాదు కళ్ళమ్మ నీళ్ళు తిప్పేసింది నువ్వు చెప్తుంటే. బాగా చేస్తుంది సార్. ఏది క్యారెక్టర్ ఇవ్వండి చెప్పింది ఒకటేసారి ఉంటది, కరెక్ట్ గా చేస్తుంది. ఓకే. ఏ ఊరు మీది? సిద్దిపేటలో తక్కువలేం కాదు. సిద్దిపేటోళ్ళు అంటారా బాబు. సిద్దిపేటలో అందరూ మంచి తెలివి ఉన్న వాళ్ళు. థ్యాంక్ యూ అన్నయ్య. అమ్మకు కూడా వస్తే బాగుంది అనిపించింది ఇప్పుడు నీకు? అమ్మకు వస్తే మనల్ని డామినేట్ చేసేస్తుంది అసలు. వద్దు అబ్బో వద్దు.
చిన్నప్పటి నుంచి పిల్లల్ని ఈ స్థాయికి తీసుకురావడానికి మీరు పడ్డ కష్టం అంటే ఏమని చెప్తారమ్మా యాజ్ ఏ మదర్ గా? పడ్డా సార్ నేను. చాలా మంది డైరెక్టర్స్ ఇట్లా టీవీలో ఆడియడము, వాట్సాప్లలో వేయడం, వాటికి గంటల తరబడి మెసేజ్ చేయడము, వాళ్ళు రిప్లై ఇవ్వకపోవడము, ఆడిషన్స్ కి తిరగడము, చాలా. అలా ఎన్ని సంవత్సరాలు తిరుగుంటారు పాప ఈ స్థాయికి రావడానికి మీరు? 4 years దాకా 4 years దాకా. డ్రామా జూనియర్స్ దాకా బాగానే ఉంది. డ్రామా జూనియర్స్ తర్వాత మళ్ళీ కరోనా వచ్చింది కదా సార్, అప్పుడు బ్రేక్ అయిన తర్వాత మళ్ళీ పాప మంచి విన్నర్ అయింది, టైటిల్ విన్నర్ అయింది డ్రామా జూనియర్స్ లో. అయిన మూమెంట్ లోనే కరోనా వచ్చింది. మళ్ళీ పాప ఇంత బాగా చేసింది కదా, పేరు ఇది కావద్దు, మళ్ళీ ఏదో ఒక స్టెప్ తీసుకోవాలి, అలా ఇలానే మూవీస్ కోసం చాలా ట్రై చేశాను. తిరిగేసరికి మళ్ళీ జోహర్ మూవీలో సార్ నేను తిరువీర్ సార్ పిలిచి, మేడం మన పాపకి మూవీలో అవకాశం ఉంది రండి అని చెప్తే అప్పుడు వెళ్ళాను సార్ అక్కడికి. జోహర్ మూవీలో ఫుల్ లెంత్ రోల్ ఇచ్చారు. ఓకే. లేదమ్మా న్యాయం రాదన్నా సాయం. ప్రార్థని అమ్మ నీ కోసం ఇంత కష్టపడింది కదా లైఫ్ లో సక్సెస్ అవడానికి, ఎప్పుడన్నా అమ్మకి నో చెప్పి లేకపోతే బాధ పెట్టి? లేదండి, అప్పుడు అస్సలు చేయలేదు. నన్ను బాగా అర్థం చేసుకుంటారు సార్, మా మమ్మీ కష్టపడుతుంది. అసలు నాకు బయట ప్రపంచం అనేది తెలియదు, తినడం ఇంట్లోనే పడుకోవడం. ఈమె కోసము బస్సులో ఎక్కి ఇవన్నీ ఆఫీసుల చుట్టూ తిరగడం, ఆటోడి ఏంటంటే అన్ని డబ్బులు ఇవ్వడము, తిరగడము, చేయడము. ఒక్కొక్కసారి అడ్రస్లు దొరకకపోయినా మళ్ళీ వేరే ఆటో బట్టి వేలు సార్ అప్పులు చేసి మరీ పెట్టుకున్నాం. చాలా ఇబ్బంది పడినాం. ఇప్పుడు కరెక్ట్ ప్లాట్ఫామ్ అంటే ఇప్పుడు జబర్దస్త్ వచ్చింది. జబర్దస్త్ ద్వారా ఇప్పుడు 4-5 మూవీస్ చేస్తుంది. కళింగ, లంకేశ్వర, ఇంకా 2 మూవీస్ నేమ్స్ తెలియదు సార్ నాకు. నిజంగా జబర్దస్త్ వల్ల చాలా మంది బాగుపడ్డారు, మంచిగా సినిమాలు చేసుకుంటున్నారు, అవకాశాలు మంచిగా వస్తున్నాయి. జబర్దస్త్ ప్లాట్ఫామ్ అనేది మళ్ళీ చాలా మందికి లైఫ్ ఇచ్చింది. గ్రేట్. అది అన్నం పెట్టిందండి. నువ్వు ఇంత చిన్న ఏజ్ లోనే ఇంత మెచ్యూర్ గా ఆలోచిస్తున్నావు కదా లైఫ్ గురించి, ఇంటి గురించి కూడా. ఎప్పుడన్నా అమ్మ గురించి తలుచుకుని ఏడ్చిన సందర్భం ఉందా? నా కోసం ఇంత కష్టపడుతుంది కదా అమ్మ? ఏడ్చానండి. ఏ సిచ్యువేషన్ లో? డాడీ ఒకసారి తిట్టారు, ఎందుకు నువ్వు ఇంత కష్టపడుతున్నావు, నేను పెడుతున్నా కదా, ఏం కాదులే పాప బాగానే సక్సెస్ అవుతుందని. డాడీకి ఏంటనంటే మమ్మీ కష్టపడొద్దు, మమ్మీ హ్యాపీగా ఉండాలి, కానీ మమ్మీ నా కోసము అన్ని కష్టాలు పడి వెళ్తుంది కదా, డాడీకి నచ్చట్లేదు, అందుకనని ఎందుకు అని డాడీకి మమ్మీకి ఒకసారి గొడవ అయితే నేను మమ్మీ దగ్గరికి వెళ్ళి ఏడ్చేసిన, మమ్మీ సారీ అని. సారీ మమ్మీ, నేను ఏమైనా కష్టాలు పెట్టుంటే. ఐ లవ్ యూ. నిజంగా గ్రేట్ అమ్మా. ఎందుకంటే ఇప్పుడు ఆడపిల్లల్ని ఏదో చదివిచ్చేసి తొందరగా పెళ్లి చేసి ఇంకొక ఇంటికి పంపిద్దాం అనుకున్న తల్లిదండ్రులను చూసాం, కానీ అసలుకి ఆలోచించి వీళ్ళకి ఇంత టాలెంట్ ఉంది, వీళ్ళు అనుకున్న ఫీల్డ్ లో మనం వీళ్ళని సక్సెస్ చేయాలి అనే తల్లిదండ్రులను చాలా తక్కువ మందిని చూస్తాం. చాలా హ్యాపీ అనిపిస్తుంది నాకైతే. అంటే తను ఒక మాట అంది, నాన్న ఎందుకు ఇంత కష్టపడటం ఆపేసేయండి అని. బట్ యాజ్ ఏ మదర్ గా మీరు అదేం ఆలోచించలేదు. ఆడపిల్ల అయినప్పుడు కూడా తనలో ఉన్న టాలెంట్ ని. ఇద్దరు ఆడపిల్లలు సార్ నాకు. ఇద్దరు ఆడపిల్లలు మీకు? పెద్ద పాప స్టడీ బాగా చేస్తుంది, తనకి ఇదంటే చాలా ఇష్టం, ఇంట్రెస్ట్. ఓకే. ఆమె బాగా చదువుతుంది ఇంటి దగ్గరనే. ఈమెను పట్టుకొని బాగా తిరుగుతా నేను. పెద్ద పాప ఫీల్ అవుతుంది, మమ్మీ ఎప్పుడు చూడు చెల్లెమ్మ కోసం ఆలోచిస్తావు, ఎప్పుడు చూడు చెల్లెమ్మ కోసం మాట్లాడతావు, నా కోసం పట్టించుకోవాలంటే, తల్లి నీకు స్టడీ ఇంట్రెస్ట్ కదరా, నువ్వు చదువుకో, నేను ఈమె కోసం పోతా. మా సార్ ఏంటంటే నాకు అసలు ఏమీ తెలియదు, ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్ళాను నేను. తిరగకుండా అటు ఇటు దింపుతున్నావు, కష్టపెడుతున్నావు, అవసరమా, మనం ఉన్న దాంట్లోనే సర్దుకుందాం, ఎందుకు బయటకు తిరుగుతావు అని మా సార్. ఆడపిల్లలనే భారంగా ఫీల్ అవుతున్న ఈ సొసైటీలో, ఎస్పెషల్లీ మిడిల్ క్లాస్ అమ్మ నాన్నలు, ఆడపిల్లల భారం కాదు, వాళ్ళు తలుచుకుంటే ఏదైనా సాధించవచ్చు. దానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ప్రార్థని అని ప్రూవ్ చేశారమ్మా. థ్యాంక్ యూ అన్నయ్య. నిజంగా నీళ్ళు అంత టాలెంట్ ఉంది కాబట్టి చెప్తున్నాను నేను. కొన్ని స్కిట్లు చూసి నవ్వుకోలేక చచ్చిపోతాం మనం. యాక్చువల్గా చేయాలంటే చాలా కష్టం, అలా గయ్యాలి క్యారెక్టర్స్ సూర్యకాంతం గారి లాగా. కానీ నువ్వు ఇలా 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 చేసేస్తున్నావు. చాలా ఎమోషనల్ అయిపోయావు. ఇలానే ఉంటుందా, స్ట్రాంగ్ గా ఉంటుందమ్మా? చాలా స్ట్రాంగ్. అమ్మ విషయంలోకి వచ్చేసరికి స్ట్రాంగ్ మొత్తం తగ్గిపోతుంది అన్న. పెద్ద పాప ఇప్పుడు ఏం చదువుతుంది? ఇంటర్ ఫస్ట్ ఇయర్. ఇంటర్ ఫస్ట్ ఇయర్. ఎలా ప్రార్థన, నీ స్టిట్లు నీ యాక్షన్ చూసి ఏం చెప్తుంది అక్క? చాలా బాగా చేస్తున్నావు చెల్లి, ఇంకా బాగా చేయి. హాస్టల్లో ఉంటుంది అక్క, హాస్టల్లో ఉంటే అందరూ వచ్చి అడుగుతారంట అక్కని, మీ చెల్లి ఇట్లా చేస్తుంది కదా, మీ చెల్లికి నేను పెద్ద ఫ్యాను, ఒకసారి తీసుకురావచ్చు కదా మీ హాస్టల్కి అని అంటే అక్క కూడా చాలా ప్రౌడ్ ఫీల్ అయ్యి ఇంకా బాగా చేయనని చెప్తుంది. అక్కనే ఫస్ట్ ఎంకరేజ్ చేసింది నన్ను. రిలేటివ్స్ ఎలా ఉంటారమ్మా? ఫస్ట్ పొడుచుంటారు కదా ఆడపిల్లల్ని, ఇలా అలా. ఇద్దరు ఆడపిల్లలు కదా, అట్లా ఇట్లా చాలా అంటారు. ఇంకా
కొడుకులు లేరు ఏం లేదు, లాస్ట్ కొత్త ఎవరు అట్లా అయిపోతారు, చాలా రకాలు అన్నారు సార్ మాటలు అవి. నా మనసులో బయట కనని నేను మనసులో పెట్టుకొని ఎలా చేయాలో అలా చేస్తాను నేను. కొడుకులు నా బిడ్డలు చేయలేరా, నా బిడ్డలు ముందుకు పోలేరా, అది పెట్టుకొని పెద్ద పాపని మంచి స్టడీలో ఫస్ట్గా పెట్టిన. ఇప్పుడు చిన్న పాపని చాలా మంది ఒకరిద్దరు అంటారు ఏంటి సార్ నా పాపను, వేలల్లో నా మందిని ఇలాంటి కూతురు నాకు ఉంటే బాగుండు. మెసేజ్ కామెంట్లలో వేలల్లో వస్తాయి సార్ కామెంట్స్, ఇలాంటి కూతురు నాకు ఉంటే బాగుండు, ఇలాంటి చెల్లెలు నాకు ఉంటే బాగుండు. అలాంటి రిలేటివ్స్ కి ఒక ఎగ్జాంపుల్ చూపిద్దాం అసలు ప్రార్థని టాలెంట్ ఏంటో. కొన్ని వీడియోస్ మా టీం ఇక్కడ డిస్ప్లే చేస్తారమ్మా. మీదట నా మొగుడి మీద నీ నీడ పడిందో నిన్ను నిలువున నరికేస్తా. ఏం కూసావే? నాకంటే ముందు పుట్టావు కాబట్టి బతికిపోయావు. వెళ్ళా. లాస్ట్ రీల్ నాన్న అక్క అక్క నేను నీతో రీల్స్ చేసే స్థాయికి వచ్చేసారు వాళ్ళు కూడా. ఇంకా నాన్న హ్యాపీగా ఫీల్ అయ్యారా? చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది. బయటికి వెళ్తే నాన్నకు ఒక రెస్పెక్ట్ ఉంటుంది. ఎప్పుడు మీ పాప ప్రార్థిని, కళాంజలి రాజేష్ వాళ్ళ బిడ్డ ప్రార్థిని అనే స్టేజ్ నుండి కళాంజలి ప్రార్థిని వాళ్ళ డాడీ కళాంజలి రాజేష్ అనే నిజంగా ఈ ఎక్స్ప్రెషన్స్ ఎక్కడ నేర్చుకున్నారా నువ్వు? లేదన్నయ్య, నాకు ఆటోమేటిక్ వచ్చేస్తాయి. ఓకే, అంటే ఏదన్నా హీరోయిన్ లేకపోతే సాయి పల్లవి అక్క డాన్స్ లో అన్నయ్య మై ఫేవరెట్ హీరోయిన్ అక్క. ఓకే, ఆమెను చూసి డాన్స్ నేర్చుకున్నావా? ఎక్స్ప్రెషన్స్ ఎవరిని చూసి నేర్చుకున్నావు? ఎక్స్ప్రెషన్స్ మమ్మీతోనే. అవునా? డ్రామా జూనియర్ స్కిట్లలో అందరు యాంకర్స్ జడ్జెస్ కంటే మమ్మీ ఎక్స్ప్రెషన్స్ చాలా ఉంటాయి. స్కిట్ కు తగ్గట్టు అన్నయ్య ఇప్పుడు పెట్టి చూసినా కానీ సగానికి సగం ఎపిసోడ్ మమ్మే ఉంటది. ఓకే, ఆ ఎక్స్ప్రెషన్ చూసి నేను నేర్చుకునేసాను. తనకు ఆల్రెడీ ఉంది కాబట్టి లోపల యాక్ట్రెస్ అవ్వాలని కుదరలేదు కాబట్టి సో అవన్నీ నీకు వచ్చేసాయి. ఇంకా సో లైవ్ లో ఏదన్నా ఒకటి చేస్తావా? అంటే ఎంత మంది ఆడియన్స్ వెయిట్ చేస్తున్నారు నవరసాలు చూడాలి నీ దగ్గర నుంచి. నవరసాలు yes రెడీ. రెడీయా? అసలు ఏదన్నా కానీ రెడీ రెడీ అంటున్నావు అంటే డైరెక్టర్స్ మీరు ఎప్పుడు రెడీగా ఉంటారు మరి? ప్లీజ్ బీవచ్చం. ఎవడు పడితే ఎవరు రావడానికి, ఎప్పుడు పడితే అప్పుడు పోవడానికి ఏదైనా పశువులు దొడ్డ, బాగమతి అడ్డ, లెక్కలు తేలాలే, ఒక్కన్ని పోనివను. శాంతం. ఎవడు పడితే ఎవరు రావడానికి, ఎప్పుడు పడితే అప్పుడు పోవడానికి ఇదేమైనా పశువులు దొడ్డ, బాగమతి అడ్డ, లెక్కలు తేలాలి, ఒక్కన్ని పోనివను. రౌద్రం. ఎవడు పడితే ఎవరు రావడానికి, ఎప్పుడు పడితే అప్పుడు పోవడానికి ఇదేనా పశువులు దొడ్డ, భాగమతి అడ్డ, లెక్కలు తేలాలి, ఒక్కన్ని పోనివ్వను. హాస్యం. ఎవడు పడితే ఎవరు రావడానికి, ఎప్పుడు పడితే అప్పుడు పోవడానికి ఏదైనా పశువులు దొడ్డ అనుకుంటున్నావా? యూ బ్లడీ. ఇది భాగమతి అడ్డ. ఓకే, అద్భుతం. ఎవడు పడితే ఎవరు రావడానికి, ఎప్పుడు పడితే అప్పుడు పోవడానికి ఏదైనా పశువులు దొడ్డ, భాగమతి అడ్డ, లెక్కలు తేలాలి. కరుణ. ఎవడు పడితే ఎవరు రావడానికి, ఎప్పుడు పడితే అప్పుడు పోవడానికి ఇదేమైనా పశువులు దొడ్డ, భాగమతి అడ్డ, లెక్కలు తేలాలి, ఒక్కరిని పోనివ్వను. శృంగారం. ఎవడు పడితే ఎవరు రావడానికి, ఎప్పుడు పడితే అప్పుడు పోవడానికి ఏదైనా పశువులు దొడ్డ, బాగుమతి అడ్డ, లెక్కలు తేలాలి,
ఒక్కడిని పోనివ్వను. స్కూల్కి వెళ్తుంటావు కదా, వెళ్తాను. వెళ్ళినప్పుడు ఎలా ఉంటుంది? టీచర్స్, స్టూడెంట్స్, నీ ఫ్రెండ్స్ చాలా అంటే చాలా ఎంకరేజ్ చేస్తారు అన్నయ్య. నాకు మార్క్స్ రాకపోయినా కానీ నాకంటే ఎవరికైతే తక్కువ చేయో వాళ్ళు నిలబడతారు. నిలబడినాక మీరేమైనా కష్టం చేస్తారా, మీరు డబ్బులు సంపాదిస్తారా అని అంటే లేదు మేము ఏం సంపాదించమనంటే తను డబ్బులు సంపాదించి తనకు తాను డ్రెస్ కొనుక్కొని వాళ్ళ మమ్మీకి కూడా కొనిస్తుంది. అది తన టాలెంట్. మీకేం టాలెంట్ లేదు, మీకు చదువుకోవాలి కదా రానని సార్స్ అంటారు. ఎస్పెషల్లీ మా శ్రీవాణి స్కూల్ డైరెక్టర్ సత్యం సార్, కృపాకర్ సార్, మా టీచర్స్ చాలా ఎంకరేజ్ చేస్తారు. సిద్దిపేటలో ఉన్న లీడర్స్ ఎప్పుడన్నా అప్రిషియేషన్ చేశారా? హరీష్ రావు గారు, పెద్ద డాడీ, హరీష్ పెద్ద డాడీ చేస్తారు. ఏం చెప్పారు నీ టాలెంట్ చూసి? చాలా బాగా చేసావమ్మా అని నా కోసము ఒక 10 lakhs 50 lakhs దాకా ఖర్చు పెట్టి జీ తెలుగులో బోనాలు ఈవెంట్ అనేది చేయించారు సిద్దిపేటలో. నేను జీ తెలుగు డ్రామా జూనియర్ సీజన్ 3 టైటిల్ విన్నర్ అయ్యానని. ఆ ఈవెంట్ నా కోసం పెట్టించారు. స్టేజ్ పైకి వచ్చి నా గురించి చెప్పారు. ఇంకా సక్సెస్ కావాలనుకుంటా చెప్పారు. సూపర్. ఏంటి ఫ్యూచర్ లో ఏమవుదామని? నేను అన్నయ్య ఒక పెద్ద హీరోయిన్, డాక్టర్. హీరోయిన్, డాక్టర్ రెండు? ఎస్. ఓ, ఇప్పుడు నువ్వు డాక్టర్ చదవడానికి నువ్వే సంపాదించుకుంటున్నావు కదా. ఏం చేస్తుంటారు డాడీ? డాడీ బిజినెస్, మళ్ళీ స్టూడియో కూడా ఉంది. సో ఇక్కడ ఎక్కువ ఎవరు సపోర్ట్ చేశారు నీకు ఇండస్ట్రీలోకి వచ్చినప్పుడు? ఇక్కడ ఫస్ట్ ఏదో రీల్ చేసి కదా బాగా ఫేమస్ అయ్యా. సత్తులు ఉన్నారు సాయి తొట్ల. ఓకే. నరేష్ నేను పిచ్చి పిచ్చి కొట్టేస్తావు, నిజంగా లోపల ఉన్న కోపమా లేకపోతే స్కిట్ లో రైటర్స్ రాసిన? రైటర్స్ అన్నయ్య వాళ్ళే రాస్తారు కదా. నేను మళ్ళీ రూమ్ లోకి వెళ్ళినాక అన్నయ్య సారీ అన్నయ్య, నిన్ను బాగా కొట్టాను కదా, దెబ్బలు దాకుంటాయి అని చాలా సార్లు సారీ చెప్పాను అన్నయ్య. కానీ నరేష్ అన్నయ్య ఏం పర్లేదు అమ్మ, జబర్దస్త్ లో ఇవన్నీ కామనే కదా, ఏం కదా ఆయింట్మెంట్ పెట్టుకుంటూ పోతుందని అంటాడు అన్నయ్య. ఏ స్కిట్ మంచి బ్రేక్ వచ్చింది నీకు? 5 రూపీస్ది రాజ్ కుమార్ అన్నయ్య, శ్రీపాద్ అన్నయ్య కలిసి పెట్టారు ఆ స్కిట్. ఫస్ట్ స్కిట్ నాది. దాంతోనే ఇంకా నన్ను గయ్యాలి క్యారెక్టర్ లోకి దించేసారు. నీకు అయ్యే క్యారెక్టర్స్ వస్తున్నాయి ఇంకా. అన్నయ్య ఇద్దరు పెళ్లిళ్ళు ఎట్లా చేస్తావు? మళ్ళీ చెప్పు. చెప్పాలరా నీకు? అంటే ఈ సమాజానికి నా మీద కొద్దిగా డౌట్ ఉందిలే, అందుకనే. అంటే నీకు డౌట్ ఉంటే నన్ను పెట్టమంటావు? ఎవరు ఇష్టమైన హీరో? నాకు అల్లు అర్జున్ అన్నయ్య. ఎందుకు? డాన్సర్ కాబట్టి. ఓ, నువ్వు డాన్సర్ కాబట్టి. అల్లు అర్జున్ తో ఒకవేళ మంచి ఆఫర్ వస్తే ఏ రోల్ చేస్తావు? ఏది ఇచ్చినా పర్వాలేదు అన్నయ్య, అల్లు అర్జున్ తో మాత్రం ఉండాలి. అల్లు అర్జున్ కూతురుగా చేస్తావా? చేస్తా. సో అమ్మ, ప్రార్థన గురించి కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, మీరు ఎస్ ఆర్ నో చెప్పాలి. నేను అడిగే క్వశ్చన్ ఇద్దరికి, నువ్వు ఎస్ చెప్తావా, నో చెప్తావా? అమ్మ గురించి, అమ్మ నీ గురించి ఎస్ చెప్తావు, నో చెప్తావా? ప్రార్థన కంటే వాళ్ళ మమ్మీ ఎక్కువ రెడీ అవుతుంది, కానీ ఈ షూట్ లో ప్రార్థన ఎక్కువ రెడీ అయినట్టు అనిపించింది నాకు. లేదండి, మనది 5 minutes. ప్రార్థన టెంపుల్స్ కి ఎక్కువ ఇష్టపడుతుంది, మమ్మీ నో పెట్టింది. నువ్వే ఇంట్లోనే దేవత ఉంటే గుడికి వెళ్తారా? నా దేవత మమ్మీ, నువ్వు నా దేవత, నా గుండెల్లో గుడి కట్టుకున్నావు. ఇప్పుడు అమ్మ దేవత ఒకటి ఏదన్నా చెప్పు దేవతకి. అమ్మ దేవత, నువ్వు నా గుండెల్లో ఉన్నావు. అందరూ భూమి పైన గుడి కట్టారు కానీ నువ్వు నా గుండెల్లో గుడి కట్టుకున్నావు అమ్మ. ఐ లవ్ యూ అమ్మ. ప్రార్థని కంటే మమ్మీ ఎక్కువ రీల్స్ చేస్తుంది. ఎస్. నెక్స్ట్, ప్రార్థని షాపింగ్ అంటే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుంది. ప్రార్థని ఇంట్లో ఎక్కువ పని చేస్తుంది. ఏం పని చేస్తావు ప్రార్థని? గిన్నెలు తోముడు, ఇల్లు ఊడ్చుడు, బాట్లు ఉతికింగ్, వంట చేస్తావా? అప్పుడప్పుడు చేస్తాను. నేర్పిస్తున్నారమ్మా? నాకు రాదు సార్ యాక్చువల్లీ. అమ్మమ్మనే చేస్తుందండి, మమ్మీకి అసలు రాదు. ఓన్లీ నాన్ వెజ్ మమ్మీ, వెజ్ జోలికి పోదు అసలు. మీకు వంట రాదా? లేదు సార్. మమ్మీ ఒక్కవేళ వెజ్ జోలికి పోయిందంటే మనకు అప్పుడు మొత్తం ఆ డే అంతా వామిటింగ్స్ ఇక. షూటింగ్ అంటే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుంది. స్కూల్ కి బాగా పోతుంది. అమ్మ మాట కంటే డాడీ మాట ఎక్కువ వింటుంది. అవునా?
ఓ గ్రేట్. సో ప్రార్థనకి లేడీ ఓరియంటెడ్ మూవీస్ అంటే ఇష్టం. ఏ సినిమా ఇష్టం బాగా? సౌందర్య గారి ఒక మూవీ ఉంటుంది చూడండి అన్నయ్య, ఇంట్లో ఇల్లాలు వంటింటూ ప్రియురాలు. అది 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 ఇప్పుడు బాగా ఇష్టం కదా నీకు? చాలా. ఒక సీన్ చేయో ప్లీజ్, లాస్ట్ అండ్ ఫైనల్ గా. అందులో ఇంకొక మీరు రండి అన్నయ్య, నేను వస్తా. నేను పని మనిషి, డబుల్ క్యారెక్టర్ నాది. మనీషా నీతో మాట్లాడదామంటే ఎప్పుడు ఇంట్లో ఎవరో ఒకరు ఉంటున్నారు మనీషా. బా ఎంత ఫ్రీగా దొరికా మనీషా అసలుకి. ఉన్నది మనీషా కాదు, ఎవరు అనుకుంటా అన్నావు నువ్వు? అదే మనీషా అంటే చీర కట్టుకుంది నువ్వు. అంటే చీర కట్టుకుంటే మనీష అయిపోతుంది ఇక. మనీషాకు తెస్తున్నావు కానీ నాకైతే తెత్తలేవు నువ్వు పువ్వులు. ఓయమ్మోనే, నాకు మొత్తం అన్యాయం చేసిండు అమ్మాయిడు. నువ్వు మనీషానే ఇష్టపడిగా నన్ను పట్టించుకోవు నువ్వు. ఇగో ఎంటికి ఇట్లా తీసేసినట్టు తీసేస్తావు. నన్ను ఆగం చేస్తుండీడు. నువ్వు ఆగం చేసుడేంది, నేనే ఆగమైతానా? నువ్వు యాక్టింగ్ లో ఇంకా ఎన్సైక్లోపీడియా అని మాకు అర్థమైపోయింది. చిన్నపిల్లలు ఎవరన్నా యాక్టింగ్ నేర్చుకున్న వాళ్ళు నీ దగ్గర రావచ్చు. థ్యాంక్ యూ అన్నయ్య. కమల్ హాసన్ లాగా నవరసాలు పండించేస్తున్నావు అందరికి ఇక్కడ. థ్యాంక్ యూ అన్నయ్య. అండ్ విష్ యూ గుడ్ లక్. లాస్ట్ అండ్ ఫైనల్ గా అమ్మకు ప్రేమతో షో వచ్చా కాబట్టి అమ్మ గురించి ఏం చెప్తావు? అందరూ అమ్మల్ని చాలా వీడియోస్లలో చూస్తున్నాం, అందరు అమ్మల్ని ఓల్డ్ ఏజ్ హోమ్లలో జాయిన్ చేసి వస్తున్నారు కదా అన్నయ్య. కానీ అట్లా చేయడం చాలా తప్పు. మనం తినే దాంట్లో కొంచెము మన వాళ్ళకు పెట్టినా కానీ వాళ్ళు మనల్ని చాలా ప్రేమగా చూసుకుంటారు. మనల్ని కని పెంచింది అమ్మ నాన్నలే. సో వాళ్ళని ఓల్డ్ ఏజ్ హోమ్లలో జాయిన్ చేయకండి. ఒకవేళ మీరు జాయిన్ చేశారనుకోండి ఆ పరిస్థితి కూడా మనకే వస్తుంది. సో ప్లీజ్ ఓల్డ్ ఏజ్ హోమ్లలోనైతే జాయిన్ చేయకండి. అమ్మ నాన్నల్ని చాలా ప్రేమగా చూసుకోండి. థ్యాంక్ యూ. సూపర్ ప్రార్థన. చిన్న ఏజ్ అయినా కానీ అమ్మ గురించి అంత గొప్పగా చెప్పావు. థ్యాంక్ యూ అన్నయ్య. గ్రేట్. థ్యాంక్ యూ సో మచ్ అడగగానే ఈ షోకి వచ్చినందుకు. నిజంగా ఆడపిల్లలు చాలా భారం అనుకుంటున్న ఈ రోజుల్లో పిల్లల్లో ఉన్న టాలెంట్ ని బయటికి చూపించి, అండ్ దట్ టు ఫిలిం ఇండస్ట్రీ ఇది తొందరగా యాక్సెప్ట్ చేయరు చుట్టాలు కానీ ఫ్యామిలీ వాళ్ళు కానీ. మనకెందుకు ఇండస్ట్రీ, మనకు సపోర్ట్ లేదు, ఫైనాన్షియల్ గా సపోర్ట్ లేదు, ఆ ఇండస్ట్రీకి వెళ్తే రకరకాలుగా అనుకుంటారు, ఫ్యూచర్ లో మనం మాట్లాడాలి. ఇలా కాకుండా తనలో ఈ టాలెంట్ ఉందని గ్రహించి తనని ఇక్కడే సక్సెస్ చేయాలి అని చెప్పేసి నిజంగా ఒక ఆడబిడ్డను పెట్టుకొని హైదరాబాద్ లో ఆపర్చునిటీస్ కోసం 4 years తిరిగి యాజ్ ఎ మదర్ గా పెయిన్ అంతా భరించి చివరికి సక్సెస్ అయ్యేదాకా కూడా మీరు నిద్రపోలేదు. గ్రేట్. అందుకే అమ్మ గొప్పతనం గురించి తెలియజెప్పాలని ఈ అమ్మకు ప్రేమతో షో. చాలా మంది అమ్మలకి హ్యాట్సప్ టు యు అమ్మ. నువ్వు చాలా బాగా పాట పాడతావని విన్నాను అమ్మ గురించి. ఒక పాట పాడతావా? ఓకే ప్లీజ్. కమ్మనైనా అమ్మ పాట వింటే ఎంత మధురమో, మనసుకు కాదు మరువతరము. తల్లి గర్భగుడిలో ఉన్నప్పుడు, రక్త ముద్దయి ఎదుగుతున్నప్పుడు, నవమాసాలు నిండుతున్నప్పుడు, అమ్మ ఇక నేను కడుపులుండన్నప్పుడు, కత్తి మీద సాము చేసినట్టుగా కొండంత నొప్పులు అమ్మ తీసుకుంటూ జన్మానిచ్చి కొత్త లోకాన్ని చూపెట్టి సచ్చిన షౌమోలే సొమ్మ సిల్లునమ్మా. అమ్మంటే ఎంత గొప్పదో బ్రహ్మకైనా వర్ణించవశమున, ఎన్ని జన్మాలెత్తిన కౌలు కలవునో అమ్మ ప్రేమను రాసిన తరమునా. సూపర్ రా. థ్యాంక్ యూ సో మచ్. సో అమ్మని బాగా చూసుకో. తెలుసు నీకు అమ్మ అంటే చాలా ప్రాణం అని అర్థమైపోయింది నాకు. ఓకే అన్నయ్య. గ్రేట్. విష్ యూ గుడ్ లక్ నాన్న. థ్యాంక్ యూ అన్నయ్య.